మాకు ఇంతకుముందు నాటు విత్తనాలకు వచ్చేదిలేండి అక్కడి నుంచి, కానీ ఇప్పుడు నాటు విత్తనాలు లేవుగా. వాళ్ళేమో ఈ కాటాలు ఎలా వస్తున్నాయండి విత్తనాలు? కాటాలు బాగానే వస్తున్నాయండి. డబుల్ టూ కంటే బాగా వస్తాయి. బరువు ఎట్లుందా నాగయ్య గారు? ఆ టెండెంట్ మీద బాగుందా బరువు? రైతుకి వేసుకోమని ఏదైనా ట్రబుల్ వస్తే నాకు ఫోన్ చేయమనండి. ఇతరం ఏదన్నా ట్రబుల్ వస్తే నా నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి. ఈ సంవత్సరం ఏమనుకుంటున్నారు? సుమారు దిగుబడి ఏమనుకుంటున్నారు? దిగుబడి అది 40 లెక్క వద్దు అన్నారుగా. మీకు మీ ఐడియా? మాకు ఇప్పుడు 25 తర్వాత 15 అయితే నమ్మకం ఉంది. 25 ఇప్పుడు 15 40 ఇప్పుడు 20 వేసుకుని సరే 15 అయింది. 35 అయితే భయం లేదు. ఐపీఎంలో ఉన్నాడు. అవును, 14,600 ఒకసారి, 14,800 ఒకసారి వేసుకుని పోయాడు బాండు. దీన్ని కొద్దిగా లేట్గా వేసుకోవచ్చు అండి, మరి కొంచెం లేట్గా. నెలాఖరు కానీ సెప్టెంబర్ మొదటి వారంలో కానీ వేసుకుంటే వేసుకునేటప్పుడు కొద్దిగా అచ్చు పెడితే బాగుంటుంది. అచ్చు పెట్టాలి దీనికి, ఎందుకంటే అర్థం ఎక్కువ అవుతుంది. 35 అంగుళాలు పెట్టి పడిపోయే కింద నుంచి బుష్ వచ్చింది. ఇది బొట్టు వచ్చింది మొత్తం. ఇది కూడా చాలా కింద అనింది అన్న, కింద అన్నా కానీ చాలేదు. మల్చింగ్ అయితే డ్రిప్ పెట్టే వాళ్ళు అయితే 40 వేసినా కమ్మి. నీళ్ళు పెట్టే ప్రాసెస్ మీద అయితే ఏమైందంటే ముందు వేస్తే చూసారు అందరూ, ఎందుకంటే వెడల్పు వచ్చేస్తున్నాళ్ళు అయితే. కానీ నల్లబలాలు ఏమైతే నీళ్ళు పెట్టి బరువు అయిన నల్లబలం కదా వంగిపోద్ది, ఎటో ఒకటి వన్ సైడ్ ఒరిగిపోద్ది. అప్పారావు గారు పొద్దున్నే వచ్చారండి, అప్పారావు గారు ఖమ్మం వాళ్ళు చూసి పొద్దున్నే వచ్చిన వాళ్ళంతా కేజీ చెప్పారు. మాకు ఖచ్చితంగా కేజీ. ఫస్ట్ బ్యాచ్ లోనే ఇవ్వండి అంటున్నారు, మళ్ళీ లేట్ చేయొద్దు. ఫస్ట్ బ్యాచ్ లో మాకు ఇతరం అప్పచెప్పి మా దగ్గరికి రండి అంటున్నారు. ఇక్కడ పెంచరా? నర్సరీలో కూడా ఉంటుంది, మీరు నర్సరీలో ఇచ్చుకోవచ్చు. అదే కొనుక్కోండి, స్టాల్ గుచ్చుకోవచ్చు, తీసుకొని మీ దగ్గరలో ఉన్న నర్సరీలో గుచ్చుకోవచ్చు. అంటే మళ్ళీ ఇది బేస్మా ఏదో ఒకటి అంటకట్టే అనుకోండి, నర్సరీ కాడికి పోయి ఇబ్బంది అవుద్ది. బేస్మా పేర్లతో చాలా మంది వస్తారు. ఇప్పుడు ఇది బాగా ఫేమస్ అయింది. పోయిన సంవత్సరం 2024లో విత్తనాలు అమ్మటం కొద్దిగా కష్టంగా అనిపించింది, ఎందుకంటే టోటల్ తక్కువ, కంపెనీలు ఎక్కువైపోయింది పోయిన సంవత్సరం. అలాంటి టైంలో కూడా భీష్మా అనేది బ్లాక్ నడిచింది. ఈ భీష్మా నడిచింది దొరకలేదండి. మీరు మాట ఇప్పుడు 52 ఎకరాలు వేసిన నాగయ్య గారిని అనుకుని ఎన్ని చాట్లు తెచ్చింది ఈ విత్తనాలు. దొరికిన కాడ దొరికినట్టు ఆడపది పట్టుకొచ్చిన 16 ఎకరాలకి. 16 ఎకరాలు ఇదే ఇంకా బాగుండి. వేరే కాదు పోవద్దు కానీ మనం లోపల పొలాలు అవసరం లేదు, ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం, కుదిరితే అమ్ముదాం, లేకపోతే వేసి పెడదాం. గొప్పతనం ఉంది ముందు ఆయన. ఒకవేళ మెయింటెనెన్స్ కొంత కుదరకపోయినా మెయింటెనెన్స్ విత్తనంలో ఉంది కాబట్టి లాగింది. అవును. దేనికదే ఉందిలేండి అంతే. ఎక్కడ వంక పెట్టి ఇంతసేపు చూడాలి పని లేదండి. ఇంతసేపు ఇస్తున్నాం ఎక్కడ. దీన్ని ఎక్కువ మంది ఈ సంవత్సరం మట్టిలో చేయగలగాలి, కానీ దీనికి సంజయ్ గారు మీరు చూసిన ఫీల్డ్ లో ఏం బాగుంది ఇది ఈ సంవత్సరం? మనం చూసిన ఫీల్డ్లలో ఇది నెంబర్ 1 గా ఉంది నాకు. మనం ఎన్నో సార్లు చూసిన వాటిల్లో ఇది నెంబర్ 1 గా ఈ భీష్మా కండి. ఇది భీష్మా అన్నది అసలు ఎక్కడ ఇట్లా రైతుకి ఇంత అనుకూలమైన విత్తనం కనపడలే, అంత బాగుందండి ఇది. రైతులకి మీరు ఇచ్చే సూచన ఏంటి? రైతులు ఎవరైనా 10 మందికి ఇది కష్టపడే రైతుకు ఉపయోగపడే విత్తనం. ఎంత చాకిరి చేసుకుంటే అంత ఉపయోగపడే విత్తనం ఇది. అవును, ఆ రకమైనటువంటి దీంట్లో నాణ్యత కనపడ. రైతు దశ మార్చే విత్తనం, రైతు దశ మార్చే విత్తనం. ఆ రకమైనటువంటి దీంట్లో క్వాలిటీ అవపడుతుంది. అవును, అది ఉందండి. వేసుకోవచ్చు అంటారు? అటైతే ఒక్కళ్ళు వేసుకోవచ్చు. నాకు ఫోన్ చేయమనండి. నాకు తెలిసిన వాళ్ళకి ఈ విత్తనాన్ని గురించి క్వాలిటీ ఎక్కడన్నా ఏ విధమైన నేను చెప్పిన దాంట్లో తేడా ఉండగా నేను ఆ విధంగా వాళ్ళకి దానికి మనకి తెలుసు కాబట్టి వాటిని గురించి మనం చెప్పగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ సార్.